అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియా కాండము 7వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉంటాం. ఒక పల్లవి పాడి. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను, వర్ణించగాలేను ఆ ప్రియుడను, వర్ణించగాలేను ఆ ప్రియుడను, ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యెషూవా. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను నన్ను కరుణించెను, ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో దీవించెను. లేవికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో అపరాధ పరిహారార్థ బలిని గూర్చిన విధిని గురించి మరి ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపరాధ పరిహారార్థ బలి ఇది దహన బలిని అర్పించే చోటే అపరాధ బలి పశువును కూడా అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బలిపీఠము చుట్టూ రక్త ప్రోక్షణ చేయాలని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రొవ్వును, ఆంత్రములను, మూత్రగ్రంథులను, కలేజ్యములను, వపను యెహోవాకు హోమముగా దహింపవలను. ఇది యెహోవాకు సువాసన, ఇంపైన సువాసనగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది అపరాధ పరిహారార్థ బలి గురించి నా విధి. అయితే ఈ అపరాధ పరిహారార్థ బలి పశువును యాజకుడు సంతానంలో ఉన్న ప్రతి ఒక్క మగవాడు కూడా తినాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి నైవేద్యమును నూనెతో కాల్చినదేమి, కుంపటి మీద మరి వండినదేమి, ఏదైనా సరే ప్రతి నైవేద్యమును ఇది యాజకుని తగ్గుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మిగతా నైవేద్యములు యాజకుల సంతతికి సమానంగా పంచుకోవాలని ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి గురించి విధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన ఎలోహం విశ్వాసులారా, ఎలోహిమందు భయభక్తులు గలవారులారా, అపరాధ పరిహారార్థ బలిని మరి ఏ విధంగా అర్పించాలనే విషయాన్ని ఈ దినమున మరి మనం తెలుసుకున్నాం. ఆమేన్.